అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తుల్ని అమ్ముకునే ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోవాలి అని అంటారు. అర్థమైందా? సూపర్ గా చెప్పిన. సో అందుకే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మా సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు చెప్పిన అద్భుతమైన ఆరోగ్యకరమైన ఉపయుక్తకరమైన రెసిపీస్ ఎప్పటికప్పుడు మీరు తయారు చేసి తీసుకుంటే అసలు అనారోగ్యం అనే మాటకి కూడా అసలు ప్లేస్ ఉండదు మన దగ్గర. అందుకే మరి ఈ రోజు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఏం పరిచయం చేయబోతున్నారు, ఏంటి ఇవన్నీ తెలుసుకుందామా? హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నీ కొటేషన్ మాత్రం చాలా బాగుంది, అది కరెక్ట్ గా యాప్ట్ గా ఉన్నది ప్రస్తుతం జనరేషన్. యా నిజం మ్యామ్, కరెక్టే. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎప్పుడు అందరికీ మేలు చేసేటువంటి రెసిపీస్ని తయారు చేస్తూ ఉంటాం కదా. మరి ఈ రోజు కూడా ఎవరికి స్పెషల్గా మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నాం, అడిగేద్దాం మ్యామ్. ఎస్, ఇవాళ కూడా మనం ఎంతో టేస్టీగా కళ్ళకి ఎంతో ఇంపుగా ఉండేటటువంటిది, అలానే మన చర్మ సౌందర్యాన్ని మంచిగా ఉంచుతూ మనకి కేశాలన్నీ కూడా దృఢంగా ఉంచుతూ అండ్ మనకి ఎటువంటి రక్తహీనత రాకుండా అండ్ ఇంకా అండ్ అని చెప్పుకుంటూ పోవచ్చు అనమాట. అన్నీ ఉన్నాయి. సో ఒక దానిలో చెప్పాలంటే ఒక రెసిపీతో మనకు సుమారు 100కు పైగా రోగాలను నయం చేసేటువంటి మంచి రెసిపీ అనమాట. వావ్, ఇట్స్ రియలీ గ్రేట్. యాక్చువల్గా నేను ఇదే కొటేషన్ ఉసిరికాయకి విన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడు మేడం చెప్పబోయే ఈ రెసిపీకే ఏంటో అడుగుదాం. ఏంటి ఇంతకీ అది? అదే బీట్రూట్ కొబ్బరి హోరా. సో బీట్రూట్ కొబ్బరి హోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉడికించిన అన్నం, బీట్రూట్ తురుము, కొబ్బరి తురుము, నిమ్మరసం, నూనె, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు, కరివేపాకు, పసుపు. సో స్టార్ట్ చేద్దాం. ఏం చేద్దాము ముందుగా? ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం, ప్యాన్ పెట్టేసుకుందాం. సో నూనెను కూడా వేసేద్దాం. ఓకే, 3-4 స్పూన్లు వేస్తాను. అంటే మన క్వాంటిటీని బట్టి, అన్నం తీసుకునే క్వాంటిటీని బట్టి మనము నూనె అనేది వేసుకోవాలన్నమాట. ఓకే, ఈ నూనె కొద్దిగా వేడి అవుతూ ఉంటుంది కదా, ఈ లోపల మనం ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందాము. ముందుగా మనము ఆవాలు వేసుకుందామా? ముందుగా ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు 1 స్పూన్. ఓకే, ఆవాలు 1 స్పూన్. పల్లీలు ఎంత? 1 కప్పు మొత్తం వేసేద్దాం. ఓకే, 1 కప్పు, 1 చిన్న కప్పు పల్లీలు. అలాగే మీ శనగపప్పు వేసేయండి. 1/2 చిన్న కప్పు శనగపప్పు. ఓకే, అలాగే మొత్తం 1 చిన్న కప్పులో 1/2 కప్పు మినప్పప్పు. అలాగే జీలకర్ర 1 స్పూన్. ఇది మొత్తం వేసిన 1.5 స్పూన్ ఉంది. సో ఫస్ట్ ఇదంతా మనము వేగించుకోవాలన్నమాట. అంటే ఇవన్నీ మనకు ఆవాలు చిటపడలాడాలి, లైట్గా ఇవన్నీ మంచి కలర్ వస్తే అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పులిహోరలో పోపు పెడుతుంటే పక్కింట్లో వరకు గుమ్మగుమ్మలు, గుబాళింపు ఇవన్నీ వస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించినట్టుగానే మనం ఈ పోపు అంతా వేసాము, బట్ కాన్సెప్ట్ కొంచెం ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ కదా. సో ఇప్పుడు చెప్పండి మ్యామ్, ఇవి వేగుతూ ఉంటాయి. మామూలుగా బీట్రూట్ అనేది చాలా మంచిది అంటారు. కొంతమంది బీట్రూట్ ఎక్కువగా తింటే వేడి చేస్తుంది, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు, ప్రతిరోజు తీసుకోవాలని కొంతమంది ఇలా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు బీట్రూట్ గురించి అలాగే ఈ కొబ్బరి కాంబినేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎస్, అండ్ మనం జనరల్గా బీట్రూట్ తింటే మనకి కొంచెం అధికంగా వేడి కలుగుతుంది అనేది అయితే వాస్తవమే అనమాట. అందుకనే మనం ఈ కందగడ్డలు లాంటివి ఏదైతే ఉన్నాయో, అంటే భూమి నుంచి వచ్చినటువంటి ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో, ఫ్రూట్స్ అయినా కానీ మనం వాటిని నీళ్ళల్లో మంచిగా పెట్టి, అంటే ఒక 1 or 2 hours వాటిని నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత యూస్ చేస్తే దానిలో ఉన్నటువంటి ఏవైతే టాక్సిన్ ఎఫెక్ట్స్ ఉంటాయో, అంటే అధికంగా యూసేజ్ వల్ల కానీ లేకపోతే భూమిలో అధికమైన ఉష్ణత వల్ల కానీ ఎక్కువ వేడి చేయడం, ఇలాంటి తత్వాలన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట. సో అందుకనే మీరు ఎప్పుడైనా బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, లేకపోతే ఆలుగడ్డ కానీ, కందగడ్డ కానీ, భూమి కింద ఉన్నటువంటి వచ్చేటువంటి ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో వాటన్నింటినీ 1 గంట 2 గంటల పాటు నీళ్ళలో నానబెట్టి అప్పుడు మనం వాడడం ఉచితం. సో ఇక్కడ అంటే ఈ పల్లీలు కొద్దిగా వేగిపోయినాయి, మనము కరివేపాకు వేసేస్తున్నాను మొత్తము. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి 4 వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా ఒక 2-3 అదే 2 ఉన్నాయి, హాఫ్ చేసి వేసేస్తున్నాను. అలాగే పసుపు
పసుపు కూడా మనకి ఇంకొంచెం చాలా సరిపోతుంది. ఓకే, ఒక చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాము. ఇది కొద్దిగా వేసుకొని అలా చిటపట్లాడింది. ఇప్పుడు సో పులిహోర చేసామన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. నిజమే. సో ఇప్పుడు మనం బీట్రూట్ వేసేద్దాము. ఒక కప్పు బీట్రూట్ తురుము. బీట్రూట్ తురుము తీసుకుందాం. సో ఇప్పుడు చెప్పండి మ్యామ్, బీట్రూట్ ఈ బీట్రూట్ ఉడకడానికి కూడా ఒక 5 minutes టైం పడుతుంది కాబట్టి బీట్రూట్ ఎవరెవరు తీసుకోవచ్చు, అసలు ప్రతిరోజు తీసుకోవచ్చా, తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకోవాలి? అయితే ఇందాక మనం అనుకున్నట్టుగానే ఈ బీట్రూట్ కొబ్బరి కాంబినేషన్ అనేటువంటిది మనకు చలువ చేస్తుంది అనమాట. సో ఉట్టిగా బీట్రూట్ అధికంగా తిన్నప్పటికి కూడా మనకు కొంచెం ప్రాబ్లమాటికే, అరుగుదల శక్తి లేని వాళ్ళకనమాట. సో అరుగుదల శక్తి ఉన్న వాళ్ళు ఏది తిన్నా మంచిగా అరగొట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఎవరైతే అరుగుదల శక్తి చాలా వీక్గా ఉంటుందో వాళ్ళకి మాత్రం కొంచెం మోతాదులోనే తీసుకోవాలని చెప్తూ ఉంటాం. అండ్ ఇది బీట్రూట్ జ్యూస్ లాగా చేసుకొని తాగితే మాత్రం మనకి జీర్ణాశయ శక్తి బాగుంటుంది. అండ్ రోజుకి ఒక కప్పు జ్యూస్ తాగామనుకోండి మనకి ఒబెసిటీ అనేటువంటిది చక్కగా తగ్గిపోతుంది అనమాట. అంటే ఎక్కువగా అధికంగా బరువు ఉన్న వాళ్ళు రోజుకి ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగినట్లయితే వాళ్ళకి శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ వెళ్ళిపోతాయి, అధికమైనటువంటి కొవ్వు పదార్థం కరిగిపోతుంది, అండ్ చాలా లైట్ వెయిట్గా కూడా ఫీల్ అవుతారు అనమాట. ఓకే, సో అందుకనే అలాంటి వాళ్ళు అలా తీసుకోవాలి, రెగ్యులర్గా నార్మల్గా తీసుకున్నా పర్వాలేదు. సో బట్ ఏదైనా సరే ఇప్పుడు వెజిటబుల్ని కొంతమంది డైరెక్ట్గా తీసేసుకుంటూ ఉంటారు కదా, కొన్నిటిని ఉడకబెడితే మంచిది, కొన్నిటిని డైరెక్ట్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు బీట్రూట్ దేనికి ఎందుకు వస్తుంది? సో ఏ వెజిటేబుల్ అయినా ఉడకబెడితే ఇస్ బెస్ట్. రా చాలా బెస్ట్, కానీ రా అందరు తీసుకోలేరు, అందరికి ఆ జీర్ణాశయ శక్తి ఉండదు కాబట్టి సో అందరికీ మంచిగా ఉపయుక్తంగా ఉండాలంటే మంచిగా ఉడకబెట్టినది. లేకపోతే ఇట్లా స్టీమ్డ్గా కానీ ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో కొంచెం ఆవిరి మీద ఉడకడం కానీ లేకపోతే లైట్గా ఆయిల్ వేసి వేస్ట్ చేస్తున్నాం కదా, ఈ పద్ధతి ద్వారా కానీ తీసుకోవడం అనేటువంటిది ఉత్తమమైన పని. లేదు మేము చక్కగా అంటే పూర్వకాలంలో ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మమ్మల తాతలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు పచ్చి బీట్రూట్ కానివ్వండి పచ్చి క్యారెట్ కానీ తినేస్తుంటారు, వాళ్ళకి మంచిగా అరిగిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అంత గట్టు బాగా ఉన్న వాళ్ళకి అది ప్రాబ్లమే లేదనమాట. సో వాళ్ళకి ఇంకా బాగుంటారు అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. సో అలా లేని వాళ్ళు మాత్రం ఇట్లా కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా తీసుకున్నట్లయితే మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంటాయి అండ్ ముఖ్యంగా లివర్ బాగా పనిచేస్తుంది. ఓకే, సో లివర్ బాగా పనిచేస్తుంది అంటే ఓవరాల్ బాడీ విల్ బి హెల్తీ. అందుకే నేను దగ్గర మనం చూసారా 100కు పైగా రోగాలకి ఇది నయం చేస్తుంది అన్నట్టుగా. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే మన టోటల్ లివర్ బాగుంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ బాగుంటుంది. అండ్ ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఇది మనకి పిత్తాన్ని కొంచెం పెంచుతుందని చెప్పారు, అలానే వాత ఇంకా కఫ దోషాలని బ్యాలెన్స్ చేస్తుందని కూడా చెప్పారు. ఓకే, సో మేము ఇప్పుడు కొబ్బరి వేయొచ్చు. కొబ్బరి వేసి కొబ్బరి ఒక హాఫ్ కప్ తీసుకున్నాము. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఎలా అయినా వేయచ్చు కదా. అండ్ ఇప్పుడు ఈ కొబ్బరి వల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది, అంటే మలబద్ధకం తగ్గుతుంది, అలానే మనకి రక్తంలో ఉన్నటువంటి అధిక కొవ్వు తగ్గుతుంది, మనకి ఇది కూడా రక్త ప్రసరణలో ఉపయుక్తంగా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ బీట్రూట్ కొబ్బరి కాంబినేషన్ అనేటువంటిది చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట. హైపర్ అసిడిటీ కూడా తగ్గిపోతుంది. ఓకే, సో ఇప్పుడు కొబ్బరి వేసి ఒక 2 నిమిషాలు అలా వేగించప్పుడు వేసేసేయచ్చు అన్నము. వేసేయచ్చు. సో అండ్ టేస్ట్ పరంగా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మేము చాలాసార్లు ఇలా చేసుకొని తిన్నాం, చాలా టేస్టీగా ఉంది, అందుకే వాళ్ళందరికీ పరిచయం చేద్దామని ఇది ఇంట్రడ్యూస్ చేసాం. వావ్, సూపర్, నిజంగానే మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. అన్నట్టు ఉప్పు వేయలేదు నేను, అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ నేను మర్చిపోయాను. సో ఉప్పు వేయచ్చు మనం, ఇప్పుడు వేసేద్దామా? ఓకే, మొత్తం అన్నాన్ని పట్టి చూసుకొని మనం అన్నం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అనే దాన్ని బట్టి ఉప్పు వేసుకుంటే కనుక ఓకే బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇక్కడ కంప్లీట్ ఒక 2 times వేసాను కానీ బట్ 1 స్పూనే వేసాను, హాఫ్ స్పూన్స్ వేసాను. సో కంప్లీట్ 1 స్పూన్ వేసాను. ఇది ఒకసారి కలిపేసుకొని అన్నం కూడా వేసేసుకుందాం. సో ఈ మిక్చర్లోనే మనం ఉడికించినటువంటి వేరుశెనగలు కానీ లేకపోతే మనకి చనాదాలు ఉంటుంది కదా, అవి చనాలు అవి కూడా శనగలు కూడా దీనిని మంచిగా ఉడికించుకొని ఈ దానిలో తిన్నప్పటికి కూడా మనకు హై రిచ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందని చెప్తారనమాట. ఓకే, సో అన్నం వేసేస్తున్నాను మేము. సో ఇది మంచిగా వేసి అన్నం వేసాను కాబట్టి కలిపేసుకుందాము. అండ్ చక్కగా మనకి మార్నింగ్ అన్నం ఉంటుంది, ఈవినింగ్ అన్నం తినాలంటే మళ్ళీ అబ్బా అనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగితే కనుక ఒకవేళ ఇంట్లో బీట్రూట్ ఉంటే ఇట్లా తయారు చేసుకోవచ్చు. చాలా సులువుగా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా కూడా ఉంటుందో. సో ఎప్పుడు మిగిలిపోయిన అన్నంతో పులిహోరను కొబ్బరి అన్నమో చేసే బదులు ఇట్లా బీట్రూట్ కొబ్బరితో చేసినటువంటి హోరా చేసుకొని తిన్నట్లయితే మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా బాగుంటాయి, అలానే చాలా శరీరానికి ఎంతో హితకరంగా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం నిమ్మరసం కూడా వేసేసుకుందామా, లేకపోతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసేది? స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేసేద్దాం. ఒకసారి కలిపేస్తే అయిపోతుంది, పర్ఫెక్ట్గా అంతా కలిసిపోతుంది. నాకు ఇలా రెడ్ కలర్ ఇలా చూస్తే నేను కూడా ఎక్కువ బీట్రూట్ తింటూ ఉంటాను, బట్ యాజ్ యూజువల్లీ కూరలాగా. కాకపోతే ఏంటంటే మనం అప్పుడప్పుడు ఇలాగ రైస్ మిగిలినప్పుడు ఇలా కూడా తయారు చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది.
యా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేనా? స్టవ్ ఆఫ్ చేసేసి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో నిమ్మరసం వేసేసుకుందాము. మొత్తం వేసేనా? మొత్తం వేసి. నిమ్మరసం వేసేసాను. వేసి ఒకసారి మళ్ళీ కలిపేద్దాం. నిమ్మరసం మంచిగా కలుస్తుంది. మరి స్టవ్ ఆన్ చేసి నిమ్మరసం వేస్తే చేదు వచ్చేస్తుంది అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది. సో మనకి 100కు పైగా రోగాలను చెక్ పెడుతూ, అలానే ముఖ్యంగా మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతూ మన శరీరానికి ఎంతో హితకరంగా ఉన్నటువంటి బీట్రూట్ కొబ్బరి కూర రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, చేయడం చాలా చాలా సులువు, ఎంతో ఈజీ అనమాట బీట్రూట్ కొబ్బరి కూర. సో ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. బాగుంది. యూజువల్గా బీట్రూట్తో పాటు మనకి కొబ్బరి కూడా వేసాం కాబట్టి ఆ కొబ్బరి, ఆ పోపు గింజలు ఇవన్నీ కూడా మంచి క్రంచీగా, లైట్గా కారం ఫ్లేవర్ తగులుతూ ఎంత టేస్టీగా ఉందో కదా. నిమ్మరసం ఇక్కడ పిండితే అదిరిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేసేయండి బీట్రూట్ కొబ్బరి హోరా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బీట్రూట్ కొబ్బరి హోరా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, బీట్రూట్ తురుము, కొబ్బరి తురుము, నిమ్మరసం, నూనె, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు, కరివేపాకు, పసుపు. బీట్రూట్ కొబ్బరి హోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా 1 చెంచా ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత 1 కప్పు పల్లీలు, చిన్న కప్పు శనగపప్పు, చిన్న కప్పు మినప్పప్పు, 1 చెంచా జీలకర్ర వేసి కాసేపు వేయించుకోవాలి. కొద్దిగా వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చిటికెడు పసుపు, 1 కప్పు బీట్రూట్ తురుము వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 చిన్న కప్పు నిమ్మరసం కూడా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే 100కు పైగా రోగాలకు చెక్ పెడుతూ శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే బీట్రూట్ కొబ్బరి హోరా రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. పొట్టపైన ఉన్నటువంటి కొవ్వు తగ్గడానికి ఆయుర్వేదంలో ఒక మంచి చిట్కా ఉంది. అదేంటంటే 1 టీ స్పూన్ కాలంజి విత్తనాల పొడిని తీసుకొని 1 టీ స్పూన్ తేనె కలిపి మిశ్రమాన్ని అంతా రాత్రి పడుకునేటప్పుడు తాగినట్లయితే, అంటే తినేసినట్లయితే మనకి పొట్టపైన ఉన్నటువంటి కొవ్వు మెల్లగా కరిగిపోతూ ఉంటుంది. అట్లా కనీసం అంటే ఒక 40 నుంచి 45 రోజులు చేసినట్లయితే మనకి క్రమంగా పొట్టపైన ఉన్నటువంటి అధిక కొవ్వు తగ్గిపోయి మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుందన్నమాట. అంటే ఒబెసిటీకి ఇది ఒక ట్రీట్మెంట్ అని కూడా చెప్పచ్చు అనమాట. సో ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో, పొట్టపైన అధిక కొవ్వుతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి. కనీసం అంటే 40 డేస్ నుంచి 50 డేస్ వరకు కూడా వాడచ్చు. వాడండి, ఉపయోగాన్ని పొందండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో చాలా మంది విటమిన్ B12 డెఫిషియన్సీతో బాధపడుతుంటారు కదా. ఇంజెక్షన్స్ తీసుకోవడమో, టాబ్లెట్ తీసుకోవడమో, ఏదో ఒక రకంగా మనము దాన్ని కంపెన్సేట్ చేస్తాం. కానీ అదే ఒకవేళ ఆహారంలో ఒకవేళ మనకు అది కంపెన్సేట్ అయితే, అదే మనకి రిప్లేస్మెంట్ అయితే ఎంత బాగుంటుంది. అవును. సో అట్లాంటి ఒక మంచి ఔషధాన్ని మనం తయారు చేసుకోవాలి. ఏంటది? అదే హరిద్రా పుచ్చగింజల లేహ్యం. హరిద్ర పుచ్చగింజల లేహ్యం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పుచ్చగింజలు, పసుపు, అల్లం ముక్కలు, యాలకులు, లవంగాలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా ఫాలో అవ్వండి.
అవసరమైన వాళ్ళు పాటించండి. సో స్టార్ట్ చేద్దామా? ఏం చేద్దాం? ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. ఇంగ్రీడియంట్స్ అన్నీ మాత్రం మీరు చక్కగా జాగ్రత్తగా తీసుకొని పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మనం దీనిలో పుచ్చగింజలు మంచిగా తీసుకున్నాం చూసారా. సో పుచ్చగింజలు అనేటువంటిది ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం వీటన్నింటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. సో ఒక్కొక్క క్వాంటిటీ మనం వేసుకున్నాం. ఓకే, సో పుచ్చగింజలు యూజువల్గా మనకి మామూలుగా పుచ్చకాయ తిన్నప్పుడు కూడా గింజలు కొంతమంది తినాలి అంటారు, కొంతమంది తినద్దు అంటారు. ఎందుకు ఏది కరెక్ట్ అంటారు? తినాలి. బ్లాక్ పైన ఉన్న బ్లాక్ కూడా ఏం పర్వాలేదా? పర్వాలేదు, ఎందుకంటే దాంట్లో ఎక్కువగా మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట. సో మనము దానిపైన మనం ఎప్పుడైతే పుచ్చకాయ తినేసేసి ఆ గింజలను ఎండపెడతామో, ఎండపెట్టినాక దానిలో ఆ బ్లాక్ తీసేసి ఉన్న సీడ్స్ అనమాట. సో ఇవి సీడ్స్ అంటాం. సో సీడ్ పైన ఉన్న పొట్టు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇలా అందరు ఇష్టపడుతున్నారని ఇలా తీసుకుంటున్నాం. ఓకే, అది కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక ఫుల్ కప్ ఆఫ్ పుచ్చగింజలు వేసేస్తాను. సో అల్లం తురుము దీనిలో హాఫ్ మాత్రమే వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం పేస్ట్ లాగా చేస్తున్నాం కదా? పేస్ట్ లాగా చేస్తున్నాం. ఓకే, హాఫ్ వేసుకోవాలి. అంటే ఒక చిన్న స్పూన్. దీంట్లో ఒక 4 యాలకులు. 4 యాలకులు. ఒక స్పూన్ లవంగాలు, అంటే ఒక 5-6 రావచ్చు. అదే ఒక 5-6 లవంగాలు. సో అది ఒక చిటికెడు పసుపు. సో ఈ మిశ్రమాన్ని ఇట్లా క్వాంటిటీలో, అంటే మనకు ఎక్కువగా పుచ్చగింజలు ఎక్కువగా ఉండాలి, మిగతావన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలో మనం తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. సరే, ఇంకా అంటే మనకి డ్రైగా అట్లా ఉండి దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎలా తయారైందో చక్కగా. సో చూసారా ఎంత చక్కగా పేస్ట్ లాగా తయారైందో. అంటే రుబ్బేటప్పుడు లైట్గా నీళ్ళు పోసుకోవచ్చు, ఒక 1-2 స్పూన్స్ పోసేసుకోవచ్చు. అంటే మనం ఈజీగా, అంటే లిక్ చేసేటందుకు ఈజీగా, లాకేటందుకు ఈజీగా ఉండేటట్టుగా మనం తయారు చేసుకోవచ్చు. సరే, సో మిశ్రమాన్ని అంతా కూడా మనం బౌల్లోకి వేసేసుకున్నాం. సో ఇంత చక్కగా వచ్చింది కదా. సో ఈ మిశ్రమాన్ని మనం రోజుకి ఒక హాఫ్ స్పూన్ వరకు తీసేసుకోవచ్చు అనమాట. ఇట్లాంటి పెద్ద స్పూన్ అయితేనేమో హాఫ్ స్పూన్ తీసుకోవాలి, చిన్న స్పూన్ అయితే ఒక ఫుల్ స్పూన్ తీసేసుకోవాలన్నమాట. రోజుకి ఏ టైంలో అయినా తీసేసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల మనకి విటమిన్ B12 డెఫిషియన్సీ ఏదైతే ఉందో మెల్లమెల్లగా కవర్ అయిపోతుంది. సో విటమిన్ B12 తగ్గడం వల్ల మనకి ఏం ప్రాబ్లం వస్తుంది? మెయిన్గా మనకి నరాల వీక్నెస్ వస్తుంది. అంటే నుంచున్నా కూడా కాళ్ళు వణికినట్టుగా ఉండడం, రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడము, అండ్ ఏమీ ప్రాబ్లం లేకపోయినా కానీ ఎప్పుడు నీరసంగా ఉండడం, ఫెట్టీగా అంటారు. సో అట్లాంటివన్నీ జరుగుతుంటే ఆకలి సరిగ్గా ఉండకపోవడం, ఎప్పుడు హెడ్ఏక్ అని అనడం. సో ఇలాంటి లక్షణాలన్నీ జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి అంటే ఏజ్ పైబడిన వాళ్ళకేమో మనం బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసేసి ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫార్మేషన్ కానివ్వండి, ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చేటువంటిది చాలా డిలేడ్గా ప్రాసెస్ అవుతుంది. అండ్ ఎందుకు వాళ్ళకి తొందరగా B12 డెఫిషియన్సీ రికవర్ చేయాలంటే, ఒకవేళ డిలే అయితే ప్రాసెస్ మనకి పక్షవాతం లాగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అందుకని పెద్దవాళ్ళలో అది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్గా ఇవ్వాలి. బట్ మనకి ఏదైతే యంగ్ అడల్ట్స్ నుంచి అంటే 50 వరకు ఉన్న టైంలో మనం రోజు తీసుకున్నట్లయితే మనకి ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాం. సో విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఏంటంటే, అంటే వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. మేడం చెప్పినట్టుగా ఇలాంటి ప్రాబ్లమ్స్తో పాటు హెయిర్ ఫాల్ అవ్వడము, ఫేస్లో ఒక జీవం లేకపోవటము, ఇట్లాంటివన్నీ నేను చాలా రకాలుగా ఉన్నాను. అదొక్క సమస్య మూలన కదా మేడం మనకి విటమిన్ D అండ్ దానికి సంబంధించిన మిగతా విటమిన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా డెఫిషియన్సీ వచ్చేస్తూ ఉంటుంది. అంటే మన బాడీలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఒక్క విటమిన్ B12 తగ్గిపోతే. అదే మెయింటైన్ చేస్తే వాటితో పాటు మిగతావన్నీ కూడా మన శరీరంలోకి ఉంటాయి. అంటే మనం అబ్జర్వ్ చేసుకోగల కెపాసిటీ మనకు ఉంటుందన్నమాట. సో పెరుగులో, మజ్జిగలో ఉంటుంది, అసలు వెజిటేరియన్స్కి ఉండదు, నాన్ వెజిటేరియన్స్కే వస్తుంది అనే అపోహ నుంచి బయటకు వచ్చేసి విటమిన్ B12 డెఫిషియన్సీ నుంచి బయటికి రావడానికి సంజీవని లాంటి ఔషధం అయితే మేడం అయితే ఇప్పుడు చెప్పేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తెలుసు చాలా మంది దగ్గర నుంచి నేను ఈ మధ్యన ఈ ప్రాబ్లం అనేది వింటున్నా. ఈ మధ్య ఏమవుతుందంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కదా. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే, యంగ్ ఫీమేల్స్కి అరౌండ్ 30 to 35 years ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ B12 ఉండి అది వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా రికవరీ అవ్వక వాళ్ళకి కూడా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇలా పోన్ వెళ్తే మనకి బాడీ రెసిస్టెన్స్ అయిపోతుంది. అప్పుడు పెద్ద పెద్ద వ్యాధులకు మనం ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ అది ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు అనమాట.
సో వాటిని నివారించాలని అంటే మనం ఇప్పుడే మన బాడీని అంటే అనుకూలంగా అంటే ఆరోగ్యంగా అనుకూలంగా చేసేటట్టుగా ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు ఆయుర్వేద శాస్త్రంలో ఇది ఉందా అని చాలా మందికి డౌటే ఉండొచ్చు. ఇది కొంచెం మోడర్న్ రెసిపీ లాగా అనిపిస్తుంది, కానీ పుచ్చగింజలు అనేటువంటివి వాతహరంగా పిత్తహరంగా పనిచేస్తాయని మన శాస్త్రంలో ఎప్పుడో కూడా చెప్పారనమాట. సో వాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ హరంగా అంటే కంప్లీట్గా వాతాన్ని తీసేయడం అన్నట్టు కాదు, వాతాన్ని బ్యాలెన్స్ చేయడం. సో వాత బ్యాలెన్సింగ్గా ఉందంటే డెఫినెట్గా అది నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ అధికమైనటువంటి పిత్తదోషం అన్నాం కదా, సో అది మనకి అధికంగా దాహం ఉంటుంది కదా, థర్స్టీ అంటాం. సో అది తగ్గించడం కానీ అధికమైనటువంటి అసిడిటీ వేడి ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. ఇవి ఆయుర్వేద శాస్త్రం అప్పుడే చెప్పారు మనకి. ఓకే. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటిది అండ్ ముఖ్యంగా విటమిన్ B12 డెఫిషియన్సీని తక్కువ చేసేటువంటి హరిద్ర పుచ్చగింజల లేహ్యం రెడీగా ఉంది. సో చూసారు కదా, హరిద్ర పుచ్చగింజల లేహ్యం విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, అందరూ కూడా తీసుకోవచ్చు. అది రాకుండా ఉండడానికి జాగ్రత్త చర్యగా కూడా ఇలాంటి సంజీవిని లాంటి ఔషధాన్ని తీసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. హరిద్ర పుచ్చగింజల లేహ్యం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చగింజలు, పసుపు, అల్లం ముక్కలు, యాలకులు, లవంగాలు. హరిద్ర పుచ్చగింజల లేహ్యం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పుచ్చగింజలు, కొద్దిగా అల్లం, 4 యాలకులు, 6 లవంగాలు, చిటికెడు పసుపు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే విటమిన్ B12 డెఫిషియన్సీని తగ్గించి ఆరోగ్యంగా ఉంచే హరిద్ర పుచ్చగింజల లేహ్యం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ అమ్మ. అండ్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా ఇంత క్వాంటిటీని తీసేసుకొని రోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క స్పూన్ మీరు డైలీ మ్యాండేటరీగా ఎట్లా పప్పు కూర వెజిటేబుల్స్ పెరుగు తింటారో అలా ఒక తినిపించినట్లయితే అది రొటీన్గా ఇంక్లూడ్ అయిపోతుంది అండ్ అందరికీ కూడా విటమిన్ B12 తక్కువ కాకుండా ఉంటుంది. వా, సూపర్ ఐడియా. ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో తయారు చేసి ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, మేడం చెప్పినట్టుగా మీరు తయారు చేసుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరింత ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేము మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.